వాళ్ళు చీరలు కొనివ్వరు. 5,000 ఇచ్చేసి మీకు కావాల్సింది కొనుక్కోండి అంటారు. ఎందుకని అంటే మళ్ళీ ఉన్న రంగే పెట్టారంటారండి. ఎందుకు ఇచ్చేస్తే చక్కగా వాళ్ళకి కావాల్సింది కొనుక్కుంటారంటారు. అలా నీకు కావలసిందే నేను ఇస్తాను అడుగు అంటే ఏదైనా ఇవ్వగలడు కనుక అంతే. తత్వం అదేనండి. పేర్లు మారతాయి అంతే. పూర్ణముగా ఉన్నవాడు, పుష్కళముగా ఉన్నవాడు. పూర్ణంగా ఉండి ఎవరికో ఏదో ఇస్తే మళ్ళీ కొంచెం తక్కువ వచ్చేవాడు కాదు. పూర్ణంగా ఉంది, ఎవరికి ఇచ్చినా మళ్ళీ పుష్కలంగా ఉంటుంది. అంటే మళ్ళీ అది వెళ్ళిపోయింది కాబట్టి తగ్గిపోదు. నా దగ్గర అయితే పూర్ణంగా ఉన్నది వాడికి ఇస్తే పుష్కలంగా ఉండదు. నా పరుసులో 1000 రూపాయలు అనుకోండి, నేను ఎవరికో 100 రూపాయలు ఇస్తే ఇంక 900 ఉంటాయి నా దగ్గర. కానీ భగవంతుడి దగ్గర అలా కాదు, పూర్ణంగా ఉంటుంది. ఎంతమందికి ఇచ్చినా పుష్కలంగా ఉంటుంది. అంటే ఇంకా ఇవ్వడానికి అన్నీ ఉంటాయి. అది తత్వం. పేర్లు ఆ రూపాన్ని బట్టి అప్పటికప్పుడు అలా అన్వయం చేసి మాట్లాడతారు. అయ్యప్ప స్వామి వారికి 2 భార్యలు, పూర్ణ పుష్కళ అని. పూర్ణ పుష్కళ భార్యలు అంటే ఇప్పుడు భార్య దేవతల పట్ల సంకేతింపబడితే శక్తి అని అర్థం. తత్వత అది ఎవరికి అన్వయమైనా ఒకటే. అంతేగాని పేరు పట్టుకుని సిగపట్లు పట్టుకోకూడదు. విష్ణువునే మేమంటామండి, ఎవరినో మేమేమనమండి అంటే నీ కర్మ, ఎవడో ఏమీ చేయలేడు. తత్వాన్ని అర్థం చేసుకుంటే ఏ పేరు ఎత్తడానికి ఇబ్బంది ఉండదు. కాబట్టి ఈశ్వర, మీరు మా పాపములను నశింపచేయగలిగినటువంటి వారు అని నమస్కారం చేస్తే ఏదో ఒకటి ఇస్తాను అడుగు. దేవతల ధర్మం కాబట్టి. అంటే ఆయన అన్నాడు, సత్యమునందు, ధర్మమునందు, ఇంద్రియ నిగ్రహమునందు నాకు ఎనలేని విశ్వాసాన్నిచ్చి ఎన్నడూ వాటి యందు నేను వైక్లభ్యమును పొందకుండా అనుగ్రహించు. ఒకటి సత్యం కావాలి. ఎప్పుడూ నేను అబద్ధం చెప్పకూడదు, ఎప్పుడూ ధర్మం తప్పకూడదు. ఇంద్రియ నిగ్రహం నాకు ఎప్పుడూ ఉండాలి, ఇంద్రియములు పరిగెత్తడానికి వీల్లేదు. ఈ 3 వరాలు. శ్రీ మహావిష్ణువు వెంటనే అన్నారు, ఈ 3టితో పాటు జ్ఞానం కూడా ఇచ్చేస్తున్నాను. ఇంకెందుకు? సత్యము, ధర్మము, ఇంద్రియ నిగ్రహము ఉన్నవాడికి ఇంకేముంటుంది? పాత్రశుద్ధి వచ్చేసింది, చిత్తశుద్ధి. ఇది అడగగానే జ్ఞానం ఇచ్చారు. అందుకే మీరు ఎప్పుడైనా చూడండి, చిరంజీవిత్వం కోరిన రావణుడికి ఇవ్వలేదు బ్రహ్మగారు. కోరుకుందామనుకున్న కుంభకర్ణుడికి 4 తడబడేటట్టు చేశాడు. ధర్మమునందు అనురక్తి ఇమ్మని అడిగిన రాక్షసుడి విభీషణుడిని చిరంజీవిని చేశాడు. పాత్రశుద్ధి ఉంది. నేను అందుకే తరచుగా చెప్తా, సమస్త భారతీయ వాంగ్మయాన్ని పిండేస్తే పాత్రలోకి 2 అక్షరాలుగా పడిపోతాయి, ధర్మం అంతే. ఆ 2 సమస్త వాంగ్మయ ప్రయోజనము ధర్మమే. ఈశ్వరుడు ఎన్ని అవతారాలు ఎత్తినా ధర్మం కోసమే. మనిషి తరించేది ధర్మం వల్లే. ఆ ధర్మమే రామచంద్రమూర్తి. రామో విగ్రహవాన్ ధర్మ. ఆ ధర్మం 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 దానికోసమే సమస్త వాంగ్మయం. కాబట్టి నీకు నేను జ్ఞానాన్ని కూడా అనుగ్రహిస్తున్నాను, నువ్వు ఒక్క ఉపకారం చేసి పెట్టాలి. నేను మీకు ఉపకారం చేయడమా? ఏమి ఆశ్చర్యం అన్నారు. శ్రీ మహావిష్ణువు ధర్మ సంస్థాపనార్థము రాక్షస సంహారం చేస్తూ ఉంటారు. ఆయన అన్నారు చమత్కారంగా, నేను చెయ్యను, ఒకడి చేత నువ్వు చేయించాలి. ఎవరు? ఏం చెయ్యాలని అడిగారు. ఇక్ష్వాకు వంశంలో బృహదశ్వుడు అనబడేటటువంటి రాజుకి ఒక కుమారుడు జన్మించాడు. ఆయన పేరు కువలాశ్వుడు. ఆ కువలాశ్వునికి 21,000 మంది కుమారులు ఉన్నారు. ఈ 21,000 మంది కుమారులతో కలిసి ఆ కువలాశ్వుడు దుంధుడు అనబడేటటువంటి ఒక రాక్షసుణ్ణి సంహారం చెయ్యాలి. వాణ్ణి సంహారం చేయడం అంత తేలిక కాదు. కానీ అతన్ని సంహరించేటప్పుడు నా శక్తి రాజును ఆవహిస్తుంది, ఆవహించి చంపుతుంది. ఈ మాట నువ్వు అతనికి నమ్మకం కలిగేటట్టుగా చెప్పి ఆ ధుంధుడనబడేటటువంటి రాక్షసుణ్ణి కువలాశ్వుని చేత సంహరింపచేయి, లోకాలు రక్షింపబడతాయన్నారు. తప్పకుండా నేను ఆ పని చేస్తాను, లోక ప్రయోజనం కొరకు కదూ అని బయలుదేరాడు. బయలుదేరి అక్కడికి వెళ్ళేటప్పటికీ ఆ బృహదాశ్వుడు అనబడేటటువంటి రాజు కువలాశ్వుని తండ్రి అస్త్ర సన్యాసం చేసేసాడు. అస్త్రములను విడిచిపెట్టేసి తపోవనానికి వెళ్ళిపోతున్నాడు. అదో చమత్కారం. చమత్కారం కాదు, జీవన సత్యం. బతికున్నన్నాళ్ళు తాళం చెవులు నేనే పట్టుకుంటానన్న వాడికి తరించే అవకాశం ఒక్కనాటికి ఉండదు. ఏదో ఒక స్థితిలో వానప్రస్థం చెయ్యాలి. వానప్రస్థం అంటే ఇవాళ ఉన్న రోజుల్లో అరణ్యానికి వెళ్ళిపోక్కర్లేదు. నువ్వు ప్రతి దాంట్లో వేలు పెట్టి ప్రతి దాంట్లో నా సలహా వినాలనేటటువంటి మంకుపట్టు విడిచిపెట్టేసి వానప్రస్థం ముహూర్తం పెట్టుకుంటే వచ్చేది కాదు. ఇంకా రేపటి నుంచి ఉంటానండి అంటే వచ్చేది కాదు. సాధన చేత వస్తుంది. క్రమక్రమంగా వదిలిపెట్టేయాలి చాలు. ఇంకా వాళ్ళు అందుకే మీరు చూడండి, మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. కొడుకు పుడితే స్నాతకం పీటల మీద,
కూతురు పుడితే కన్యాదానం పీటల మీద, ఆ తర్వాతిక తల్లిదండ్రుల పీటల మీద కూర్చునేది ఉండదు. ఎందుకు కూర్చోవాలో తెలుసా? కూర్చుంటే వాళ్ళంతటా వాళ్ళు భగవత్కార్యం చేస్తే కూర్చోవాలి, లేకపోతే షష్ఠి పూర్తి చేస్తామని బిడ్డలు అడిగితే కూర్చోవాలి. తమ డబ్బుతో చేసుకోరు, బిడ్డలు చెయ్యాలి. నాన్నగారు మీ పెద్దరికం బతికుండాలండి అని అడిగితే పిల్లలు చేస్తే శతఛిద్రాభిషేకం కూర్చుంటాడు. నా కొడుక్కి స్నాతకం చేశానంటే ఉపనయనం కూడా చేసేశానని గుర్తు. నా కొడుక్కి స్నాతకం చేసేసాను అనుకోండి, దాని గుర్తు ఏమిటంటే అయిన దానికి కాని దానికి నువ్వు ప్రతి దాంట్లో వేలు పెట్టద్దు. ఇక ప్రతిదానికి ఒరే ఏం చేస్తున్నావు, ఒరే ఏం చేస్తున్నావు అని నేను అడగకూడదు. అందుకే కుంతి వెళ్ళల అరణ్యవాసానికి ద్రౌపదీదేవి ఉంటే. అది ధర్మం. నీకెప్పుడు వస్తుంది విడిచిపెట్టడం? పట్టుకుంటేనే కూర్చుంటే పట్టుకోవలసినవి ఎక్కువైపోతాయి. మనవలు వచ్చేసారు, ఇక నువ్వు వాళ్ళని పట్టుకోవాలి. పట్టుకోవలసినవి పెరుగుతున్నాయా, తగ్గించుకుంటావా? సంగము వదిలిపెట్టాలి. వదిలిపెట్టేస్తే ఇప్పుడు వాళ్ళకి బారసాల చేయాలి. ఎవరు కూర్చుంటారు? తాత నాన్నమ్మ కూర్చోరు, లేకపోతే అమ్మమ్మ తాతయ్య కూర్చోరు, వాళ్ళ తల్లిదండ్రులు కూర్చుంటారు. కొడుక్కి కొడుకుట్టాడు అనుకోండి, కొడుక్కి కొడుకుడితే కొడుకు కోళ్ళు కూర్చుంటారు. కూతురికి అల్లుడికి పిల్లలు పుట్టారనుకోండి, కూతురు అల్లుడు కూర్చుంటారు. నువ్వు అయిపోయింది, నువ్వు పీటల మీద కూర్చునే రోజులు వెళ్ళిపోయి నువ్వు అక్షతలు వేయి, అంతే. ఆశీర్వచనం అంతే. నాన్నగారండి రండి మీ మనవడు అక్షతలు వేయండి, అక్షతలు వేస్తావు అంటే హెచ్చరిక. మీరు పీటల మీద కూర్చునేది కాదు, మాది అధికారం. అంటే నువ్వు ఎక్కడి వరకు అక్కడి వరకే సలహా చెప్పాలి. నిన్నొచ్చి నాన్నగారండి నాన్నగారండి ఏ పేరు పెట్టమంటారు పిల్లాడికి అన్నారనుకోండి, చెప్పాలి. అడగలేదనుకోండి ఊరుకోవాలి. నీ పేరు పెట్టలేదనుకో నువ్వు ఏడవకూడదు. ఎందుకు? నీకు మీ నాన్నగారు అమ్మగారు పెట్టిన పేరుకి ప్రఖ్యాతి తీసుకురా, వాళ్ళు సంతోషిస్తారు. నీ పేరు ఎక్కడ చెప్పబడినా ఇలా రెండు చేతులు ఎత్తి నమస్కరించేట్టు బ్రతుకు, చాలు. ఆ పేరుకి ధన్యత. ఇంకోడు పెట్టుకుని దాన్ని నిలబెడతాడో పాడు చేస్తాడో ఎవడికెరికే. ఎందుకు ఆ పేరు? పేరు పెట్టలేదని ఏడవడం అంత దారుణ దరిద్రం ఇంకోట్లేదు. అందుకని పీటల మీద కూర్చోవద్దంటారు. అది కారణం. సంఘాన్ని తగ్గించుకో. ఎక్కడికో వెళ్ళిపోక్కర్లేదు, చక్కగా ఉండొచ్చు. కొడుకు కోడలతో కలిసి భోజనం చేయి. ప్రతి దాంట్లో నువ్వు వేలు పెట్టకు. వాళ్ళు అడుగుతారు, నాన్నగారండి ఏం చేస్తే బాగుంటుంది అని అడిగాడు అనుకోండి, నాన్న ఇలా చేస్తే బాగుంటుందిరా. కాదు నాన్నగారండి ఇలా చేస్తాను, శుభం భూయాత్. ఈశ్వర వీడు ప్రమాదంలో పడకుండా రక్షించు. మంచి మాటలు చెప్పు, కాదంటే ఈశ్వరుడికో నమస్కారం పెట్టు. నీ కర్తవ్యతా దృష్టి. ఇప్పుడు దీని మీద మనస్సు కాదు, హే ఈశ్వరుడి మీద మనస్సు. కాబట్టి సంగమును తగ్గించేసుకుంటూ వానప్రస్థంలో నిలబడాలి. అంతేకాని అకస్మాత్తుగా రేపు ఏకాదశి అండి రేపటి నుంచి వానప్రస్థం ఏమిటి ఉంటావు? ఉండలేవు. ఆ మనసుకి ఏది అధ్యవసాయం ఏది? దానికి ఎక్కడిచ్చావు? అసలు తగిన తర్ఫీదేది? అందుకని అలా ఉండడానికి వీలేదు. అందుకే కాళిదాసకృత రఘువంశం జరిగితే రఘుమహారాజు గారు భోజనం చేస్తున్నాడు. ఓ రోజున భోజనం చేస్తుంటే కొడుకు అలా వెడుతున్నాడు. ఆ దిలీపుడు భోజనం చేస్తుంటే రఘు వెళ్తున్నాడు. ఎవరో ఏదో చప్పుడు చేస్తే గట్టిగా అరిచాడు కొడుకు రఘుమహారాజు. దిలీపుడు అన్నం తింటూ భార్య వంక చూసి అన్నాడు, వాడి వంక బాగా చూడన్నాడు. ఏమంది భార్య? వాడి గుండెల మీద వెంట్రుకలు వచ్చాయి, వాడు పెద్దవాడయ్యాడు, వాడి కంఠం పురుష కంఠమైంది, బాలకంఠం కాదు. వాడి భుజాల వంక చూడు బలం ఉంది, వాడికి రాజ్యాన్ని కాపాడగలడు. ఇది ఆఖరి భోజనం అంతఃపురంలో అన్నాడు. అంతే లేచి కొడుక్కి పట్టాభిషేకం చేసి అరణ్యానికి వెళ్ళిపోయాడు తపస్సు చేసుకోవడానికి. అందుకే మీరు ఏ పురాణంలో చూడండి తపస్సు చేసి స్వర్గానికి వెళ్ళిపోయారని ఉంటుంది. నీ కర్తవ్యం అయిపోయింది, ఇక జీవుణ్ణి ఉద్ధరించుకోవడానికి ప్రయత్నించుకో. వాడు నాశనం అయిపోతాడు లేకపోతే ఇవన్నీ పట్టు కూర్చుంటే. ఎక్కడో అక్కడ రిటైర్మెంట్ ఉంది, వానప్రస్థం ఉంది, అది నువ్వు పెట్టుకోవాలి. పెట్టుకోకపోతే నీ కర్మ అంతే, ఎవడు ఏమీ చేయలేడు. నీ కర్మ అంటే మిమ్మల్ని కాదు, నాబోటిగాడికి మరోసారి హెచ్చరిక చేసుకోవడం. కాబట్టి ఆయన వెళ్ళిపోతున్నాడు. ఎవరు? బృహదాశ్యుడు. అందుకండి భారతం వచ్చింది. అంతేగాని అదేదో కథ కింద వినమని కాదు. ఒరే ఇవన్నీ చదువుకుని బాగా జీర్ణం చేసుకుని హాయిగా ప్రశాంతంగా ఉండడం అలవాటు చేసుకో. ఎప్పటికి ఏది కర్తవ్యమో అప్పటికి ఆ కర్తవ్యాన్ని నా జీవితంలో చేసేసాను. ఒకరు నన్ను పొగడాలని కాదు, నా కర్తవ్యం నేను చేశానా త్రికరణ శుద్ధిగా చేసేశాను. అయిపోయింది నా కర్తవ్యం. నేను చెయ్యవలసింది నేను చేశాను. ఇక నేను చెయ్యవలసిన అవసరం లేని దానికి నేను వెంపర్లాడను. నాకు మిగిలిన సమయం ఈశ్వరుని కొరకే, అంతే. అందులో ఇక తిరుగు లేదు. దాన్ని మార్చగలగడం ఎవడికి సాధ్యం కాదు.
ఆ నిర్ణయం నా జీవుడి కొరకు. కాబట్టి అందులో వేలు పెట్టి దాన్ని మార్చే అధికారం ఇక ప్రపంచంలో ఎవరికి ఉండదు. ఆ స్థిర నిర్ణయం ఉన్నవాడు ధరించుకోగలడు, లేనివాడు మళ్ళీ జారిపోతూ ఉంటాడు. కాబట్టి ఈయన గబగబా ఎదురొచ్చాడు. ఎవరు? ఈ తపస్సు చేసిన ఉదంకుడు వచ్చి, అయ్యా ఒక రాక్షసుడున్నాడు దుందుడన్నవాడు, వాడు సముద్ర తీరంలో ఇసకలో గొయ్యి తవ్వుకుని పడుకున్నాడు. వాడు ఊపిరి విడిచిపెడుతుంటే అందులోంచి ఇసక పొగ లేచి కొండల్ని కప్పేస్తున్నాయి. 7 రోజులు అగ్ని వస్తోంది, ఆశ్రమాలు తగలబడిపోతున్నాయి. రాజు నువ్వు కాపాడాలి కాబట్టి అస్త్ర సన్యాసం చేస్తానంటావే, లే పట్టుకో అస్త్రాలు, ఆ దుందుడనబడేటటువంటి రాక్షసుణ్ణి సంహరించన్నాడు. ఆయన అన్నాడు నమస్కారం పెట్టి, ఆ రోజులు అయిపోయి. ఒకప్పుడు రాజుని, అప్పుడు పట్టుకున్న అస్త్రాలు, అప్పుడు చేశా రాక్షస సంహారం, చేశా యుద్ధాలు, ఇంకా నాకు అక్కర్లేదు. ఇవాళ పొద్దున్నే ప్రతిజ్ఞ చేశా, ఇక ముట్టని అస్త్రాన్ని నేను ముట్టను, నేను అడవికి వెళ్ళిపోతున్నాను. ఇక నేను ప్రశాంతంగా ఈశ్వరుని యందు మనసు పెట్టుకోవాలనుకున్నాను. కాబట్టి ఒక పని చేయండి, ఇప్పుడు ఈ కర్తవ్యం ఎవరిది? సింహాసనం మీద నా కొడుకుని కూర్చోబెట్టాను, కుబలాశ్వుడని ఉన్నాడు, వాడిని అడగండి, వాడు వస్తాడు, వాడు మంచివాడు, అనఘుడు, మత్సుతుండు కుబలాశ్వుడు వీడే మహాబలుండు. చూపించి చెప్తున్నాడు ఆ కుబలాశ్వుణ్ణి. సజ్జనహితకారి ధైర్యనిధి సంభృత కీర్తి భవత్ ప్రియార్థమై జననుత అమ్మహాసురుని చంపుటకోపు అవార్య శౌర్య వర్ధనులగుచున్న పుత్రులను తాను అభేద్య భుజావిభూతితోన్. ఇదిగోనయా ఈయనే నా కొడుకు కుబలాశ్యుడు, 21,000 మంది కొడుకులు ఉన్నారు, సజ్జనులకు ఉపకారం చేస్తాడు, కాబట్టి రాక్షస సంహారం తప్పకుండా చేస్తాడు, విశేషమైనటువంటి కీర్తిని సంపాదించినటువంటి వాడు, జననుత జనుల చేత కొనియాడబడిన వాడావో ఉదంకుడా, నా కొడుకు తప్పకుండా సాయం చేస్తాడు, వాడు వచ్చి రాక్షస సంహారం చేస్తాడు, వాడిని అడుగు, నన్ను అడక్కు. ఓ నమస్కారం, నేను వెళ్ళిపోతున్నాను వానప్రస్థానికని భార్యను తీసుకుని వెళ్ళిపోయాడు. అది ధృతి. ఈ కథ చదివేటప్పుడు దానికి ఏమీ మీరు విలువ ఇవ్వలేదనుకోండి, అసలు బృహదాశ్వుడిని అడగమని చెప్పాడా? అడగమని చెప్పలేదుగా శ్రీ మహావిష్ణువు, కుబలాశ్వుడిని అడగమని చెప్పారు. అడగమంటే తండ్రిని అడగడం ఎందుకు? ఉదంకుడు అంటే ఉదంకుడు ఎందుకు అడిగాడంటే మనకి పాఠం నేర్పడానికి. అలా ఉండాలి భగవంతుని యందు చిత్తము పెట్టడము అంటే, ఒక వయసు వచ్చేసిన తర్వాత ఇక అలా పెట్టేసి సిద్ధపడాలి. ఎక్కువ భాగం దానికే, ఎప్పుడో ఎక్కడో ఏదో ఒకసారి అంతే, అంతేక తప్ప ఇక వెంపర్లాట ఈశ్వరుడి కోసం అంతే, ఇంక దేని కొరకు కాదు. ఇంద్రియములను మార్చి మార్చి ఈశ్వర సేవ యందు వినియోగం చేయాలి. అందుకు కొడుకు దగ్గరికి వెళ్ళిపోవడం ఎందుకు అంటే, కోడల మీద పెత్తనానికి కాదు, అక్కడికి వెళ్ళిపోతే ధర్మం నిలబడుతుంది. శరీరము ఉత్క్రమణమై శరీర పరిత్యాగం చేసేటప్పుడు ఆయన తొడ మీద వదిలిపెట్టాలి శరీరం, కాశీపట్టణంలో విడిచిపెట్టినట్టు. ఐశ్వర్యాలలో కల్లా ఐశ్వర్యం ఏది అంటే, తండ్రి కొడుకు కలిసి అన్నం తినడం, ఒక చోట ఒక చూరు కింద నిద్రపోవడం. ఆ ఐశ్వర్యాన్ని అనుభవించాలి. తాను చిత్తము ఈశ్వరుడికి సమర్పణం చెయ్యాలి. ఆధునిక కాలంలో వానప్రస్థం అంటే అరణ్యాల్లోకి వెళ్ళలేంగా. ఆధునిక కాలంలో వానప్రస్థం అంటే చక్కగా ఈశ్వరుని యందు మనసు పెట్టుకుని ఎవరికీ బరువు కాకుండా జీవనాన్ని చేసుకునేటటువంటి స్థితిని పొంది ఉండగలగడం. కాబట్టి నా కొడుకును అడుగు. ఆ కొడుకు అన్నాడు కుబలాశ్వుడు, తప్పకుండా వస్తాను పదండి అని. 21,000 మంది బయలుదేరుతున్నారు. ధర్మరాజు గారు అన్నాడు, ఆగండి, ఒక్క చిన్న అనుమానం నాకు, అసలు ఈ దుందుడు అన్నవాడికి ఇంత బలం ఎక్కడి నుంచి వచ్చిందండి? విష్ణువు యొక్క ప్రకాశము ఆవాహన అయితే తప్ప చంపబడవాడు, విష్ణు తేజం ఆవాహన అయితే తప్ప ఇంత బలం ఎక్కడదండి ఆయనకి అన్నాడు. అంటే మార్కండేయుడు, వాడు మధుకైటభుల కొడుకు, అందుకే అంత బలం వాడికి అన్నాడు. ఆగండి, మధుకైటభుల వాళ్ళెవరు అని అడిగాడు. మళ్ళీ వాళ్ళ గురించి చెప్పొద్దు అడిగినప్పుడు, అందుకని చెప్పడం ప్రారంభం చేశాడు. ఒకప్పుడు ప్రళయం వచ్చి సముద్ర జలముల యందు ఈ బ్రహ్మాండములన్నీ నిండిపోయి, చతుర్ముఖ బ్రహ్మగారు కూడా సృష్టి లేదు కాబట్టి అమ్మయ్య అని చెప్పి ఆ ఆసనం నుంచి దిగిపోయి, ఆ శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలో ఉంటే ఆయన యొక్క నాభికమలంలోకి ఆ నాళంలోకి దూరి పడుకున్నాడు. బొడ్డు దమ్మి యందు ఆడువాని అంటాడు పోతన గారు మహానుభావుడు భాగవతంలో. అలా తామర పూలో పడుకున్నాడు. పడుకుంటే ఎక్కడి నుంచి వచ్చారో చెవి మలంలోంచి పుట్టారు. శ్రీ మహావిష్ణువు యొక్క చెవి మలంలోంచి మధుకైటభులని 2 రాక్షసులు. వాళ్ళిద్దరూ వచ్చి బ్రహ్మగారిని కొట్టారు. లే అన్నారు. ఆయన లేచాడు. ఎవర్రా మీరు ఎందుకు ఇలా కొడుతున్నారన్న. కొట్టడానికే వచ్చాం. నువ్వెవరు? మాకు కొట్టడానికి ఎవరు దొరకలేదు, నువ్వే దొరికావు, నిన్నే కొడతామని కొడుతున్నారు. ఆయన ఏడిచాడు, నానా వీళ్ళు ఎవరో కొట్టేస్తున్నారు నన్నని. అంటే విష్ణువు లేచాడు. ఇది వినడానికి చాలా
ఏమిటండి ఈ కథలు ఏమిటండి బాబు, ఈ పురాణం ఏమిటి, దీనికోసం వచ్చి కూర్చోవడం ఏమిటి అనిపిస్తుంది మీకు. కానీ ఇందులో పెద్ద రహస్యం ఉంటుంది. అసలు మధుకైటభులు అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? రాక్షసులు అంటే రాక్షసత్వమునకు ప్రారంభం ఎక్కడ అంటే నేను నాది, ఈ రెండిటి దగ్గరే రాక్షసత్వం మొదలు. వాడు వాడిది అమృతం, నేను నాది విషం, ఈ రెండు వ్యతిరేక పదాలు. ఎందువల్ల మధుకైటభులు అంటారంటే మధువు అంటే తేనె. ఒక్క తేనె చుక్క ఇక్కడ వేసాను అనుకోండి, ఆ తేనెని ఒక చీమ తాగదు. మీరు చూడండి ఎప్పుడైనా, దాన్ని చుట్టూ చీమలు చేరుతాయి. మూతులన్నీ తేనె చుక్క పెట్టి నాకుతుంటాయి, గుండ్రంగా నల్ల చీమలు నించుంటాయి ఒక్క తేనె చుక్క చుట్టూ. ఒక్క తేనె చుక్క ఉంటే అన్ని చీమలు ఉన్నట్టు, ఒక్క నేనుంటే ఎన్నో నాదులు ఉంటాయి. నేను అన్నాను అనుకోండి, నా లాల్చి, నా ఉత్తరీయం, నా పంచ, నా కొడుకు, నా కోడలు, నా మనవలు, నా ఇల్లు, నా ఉద్యోగం, నా పుస్తకం, నా ఉపన్యాసం, నా కళ్ళజోడు, ఎన్ని నాదులు. ఒక నేనికి ఇన్ని నాదులు, ఒక్క తేనె చుక్కకి అన్ని చీమలు. అది మధుకైటభులు అంటే. వాళ్ళకి పుట్టినటువంటి వాడు దుందుడు. దుందుడు అంటే వాడి యొక్క దుందుడుకుతనమే అలా ఉంటుంది. అసలు వాడి పని ఏమిట్రా అంటే మంచి చెడు ఏమీ ఉండదు. వాడికి ఒంట్లో బలం ఉంది కాబట్టి అవతల వాళ్ళని పాడు చేస్తున్నాడు. కాబట్టి శ్రీ మహావిష్ణువు నిద్ర లేచారు ఆ రోజున మధుకైటభులు బ్రహ్మగారిని కొడుతుంటే. లేచి వాళ్ళిద్దరి వంక చూశారు. విష్ణువు నందు ఒక తమాషా ఉంటుంది. అన్ని వేళలా పిడిక్కి బియ్యానికి ఓటే మంత్రం ఉండదు ఆయన దగ్గర. అది పరిపాలకునకు ఉండవలసిన లక్షణం. కొంతమంది పరిపాలనాంశలో ఉంటారు, వాళ్ళ సంతకానికి ఒక విలువ ఉంటుంది. వాళ్ళు సంతకం పెడితే అది ఆర్డర్, ఉత్తర్వు. అలా కూర్చునే వాళ్ళు నువ్వు చేస్తావా చేయవా, నువ్వు చేయవా నీ సంగతి చెప్తాను అనకూడదు. నీ సంగతి చెప్తాను అంటే వాడు ఎవరితోనో ఫోన్ చేయిస్తాడు, ఆ తర్వాత ఇక వాడికి ఏమీ చెప్పలేడు. అలా ఉండకూడదు. ఎవరితో ఎలా చేయించుకోవాలో తెలిసి ఉండాలి. ఒక్కొక్కడితో మాట్లాడేటప్పుడు నువ్వు తప్ప చేసేవాడు లేడయా అందుకు నీకు చెప్పడం అనాలి వాడిని. అలా అంటే వాడు చేస్తాడు. చేయించడం ఒక పెద్ద కళ. అది తాను వంగిపోయి కాదు, కొట్టడానికి వంగాలి. ధనస్సు వంగుతుంది, వంగని ధనస్సు లక్ష్యాన్ని ఛేదించదు. వంగినట్టు కనపడుతుంది, అప్పుడే బాణం పెడుతుంది. పరిపాలన కళ. అందుకే అన్ని వేళలా ఒకలా చంపడాయన, గమ్మత్తుగా చంపుతుంటాడు. అది పరిపాలనలో ఉండే లక్షణం. అందుకే విష్ణువు యొక్క భాషే విచిత్రంగా ఉంటుంది పురాణాల్లో. అన్ని వేళలా ఒకలా మాట్లాడ్డాయన. ఆయన మాట్లాడితే ఒక్కొక్కసారి సనకసనందనాథులకు అర్థం కాదు, లక్ష్మీదేవికి అర్థం కాదు, రుక్మిణీదేవికి అర్థం కాదు. మీరు మమ్మల్ని అన్నారా వాళ్ళనన్నారా అంటారు ఆయన మాట్లాడేశాక. అలా ఉంటుంది ఆయన భాష. నిజంగా మనకు కూడా చదివేశాక ఈయన సనకసనందనాథులను అంటున్నాడా, లేకపోతే వచ్చినటువంటి అడ్డుపెట్టిన జైవిజీవులను అంటున్నాడా, ఎవరిని అంటున్నాడు ఈయన అర్థం కాదు. ఆయనే ఆఖరణ నేను జైవిజీవుల గురించి అంటలేదు, మిమ్మల్నే వెనకేసుకొస్తున్నానంటేనే మనకు అర్థం అవుతుంది. భాష కూడా అంత చిత్రంగా ఉండాలి, అలా మాట్లాడగలగాలి. లేకపోతే పరిపాలన కుదరదండి అన్ని వేళలా. అందుకే ఆయనేమన్నాడంటే, అబ్బా ఎంత బలం రా, నేను పడుకుంటే బ్రహ్మగారిని కొట్టారా, మీకేం కావాలో అడగండి అన్నాడు. మూర్ఖులు కదూ, రాక్షసత్వం మూర్ఖత్వం. వాళ్ళన్నారు నువ్వు మాకు ఇస్తావా, వరం అడగాల, పెద్ద గొప్పవాడు పుట్టుకొచ్చావులే, మీకేమైనా కావాలంటే చెప్పు మేము ఇస్తామన్నారు. ఆయన అన్నాడు నిజంగా ఇస్తారా అన్నాడు. ఆడిన మాట తప్పమయ్యో, ఏం కావాలో అడుగు ఇస్తాం అన్నాడు. నా చేతిలో చచ్చిపోండి అన్నాడు. ఎందుకు వచ్చిన అక్కర్లేని వరాలు, ఎందుకు ఇస్తానండం? అహంకారము వలన వచ్చేటటువంటి లక్షణం. నా అంత వాణ్ణి నేనని తిరిగేవాడిని కట్టడానికి కావలసింది వాడి దగ్గరే పుచ్చుకోవాలి. ఏనుగుని అలవాటు చెయ్యాలి కానీ తన కాలికి కట్టే గొలుసు అదే అందిస్తుంది తొండంతో మామటికి. అలా నా చేతిలో చచ్చిపోండి అన్నాడు. వాళ్ళు అన్నారు చచ్చిపోతాం కానీ మాకు కోరిక ఉందన్నారు. అదో విచిత్రం, అది రాక్షసత్వం. ఎక్కడ చచ్చిపోతే ఎందుకు? చాలామంది చచ్చిపోయాక ఏమవుతుందో అంటారు. చచ్చిపోవడం వరకే మన సమస్య, చచ్చిపోయాక ఇక మన సమస్య కాదు. అది కొడుకు సమస్య, కోడల సమస్య, ఆ ఇంట్లో వాళ్ళది వీధిలో వాళ్ళది సమస్య, ఎవరికీ లేకపోతే మున్సిపాలిటీ వాళ్ళ సమస్య తప్ప నీది కానే కాదు. నీకెందుకు చచ్చిపోయిన తర్వాత కూడా బతికుండడం గురించి ఒక్కటే మనం ఆలోచించాలి. ఎలా బ్రతకాలన్నదే తప్ప చచ్చిపోయాక చచ్చిపోతామేమో ఎందుకు, ఏమవుతుంది? అందుకని దాని గురించి ఆలోచన. ఎవడో ఒక గడుసు కవి ఓ మాట అన్నాడు, నేనుండగా చావు రాదు, చావు వస్తే నేను ఉండను, కాబట్టి దాని గురించి నాకెందుకు. అలా వీళ్ళు అన్నారు మాకు ఒక చిన్న కోరికోటి ఉంది ఇలా చచ్చిపోవాలి.
ఎలా చచ్చిపోవాలని కోరుకుందో చెప్పండి. వాళ్ళు అనుకున్నారు అలా చంపలేడు. అన్నీ నీళ్లేగా, ఎక్కడ చూసినా నీళ్లే, ప్రళయం కదా. అందుకని వాళ్ళు అన్నారు, చంపెదేని మమ్ము జలములు లేని దేశమున చంపవలయు కమలనాభ, నిక్కమింతవట్టు నీచేత మడియంగ తగుదుమనిన నగుచు నగధరుండు. కొండనెత్తి పట్టుకున్నవాడు అన్నారు ఎర్రాప్రగడ గారు. కొండనెత్తి పట్టుకున్నవాడికి నీళ్లు లేని చోట చంపడం చేత కాదు, ఎక్కడ నీళ్లు లేవో మమ్మల్ని అక్కడ చంపన్నారు. ఎందుకని అంతా నీళ్లే, ప్రళయం. ఆయన అన్నాడు, అలాగా రెండని పడుకోండి నా తొడల మీద అన్నాడు. నీళ్ళేవి? చక్కగా ఇద్దరు తొడల మీద, ఎంత అదృష్టవంతులు. శుభ్రంగా ఆ మహానుభావుడు ఉదంకుడు అడిగినట్టు అడిగితే తరించిపోదురు. ఒక్కొక్కడి పిచ్చి అలా ఉంటుంది కాబట్టి ఇద్దరు పడుకున్నారు తొడల మీద. నీళ్లు లేవుగా, మరి ఆడిన మాట తప్పరు. అదో పిచ్చి, అదో వెర్రి. ఒక్కొక్కడికి ఒక్కొక్క వెర్రి ఎలా ఉంటుంది ఆ రాక్షసత్వంలో మళ్ళీ. కాబట్టి పడుకున్నారు. పడుకుంటే ఆయన వెంటనే చక్కగా రంపం తీసుకొచ్చినట్టు చక్రం పట్టుకొచ్చి కోసేశారు, తరిగేశారు 2 బుర్రలు, చచ్చిపోయారు. అది విష్ణు తత్వం, అది పరిపాలనాంశం. వాడి చావు వాడితోనే చెప్పించాడు. కాబట్టి అలా వాళ్ళిద్దరూ చనిపోయారు. ఆ మధుకైటభుల యొక్క కుమారుడే ఈ దుందుడు. ఈ దుందుడు చాలా అఘాయిత్యంతో ప్రవర్తిస్తూ ఉంటాడు. ధర్మరాజా, ఆ దుందుణ్ణి చంపమని అడిగారు కువలాశ్వుణ్ణి. వస్తున్నానన్నాడు. మహానుభావుడు బయలుదేరాడు. 21,000 మంది కొడుకులతో కలిసి సముద్ర తీరానికి వెళ్ళాడు. వాడు సముద్ర తీరంలో ఇసకని గోయి తవ్వి లోపల పెద్ద సొరంగంలో పడుకున్నాడు. ఆ 21,000 మంది గుణపాలు పట్టుకెళ్లారు, పెద్ద పెద్ద మేకులు పట్టుకెళ్లారు, గడ్డపారలు పట్టుకెళ్లారు. ఇన్ని పట్టుకెళ్ళి 7 రోజులు తవ్వారు ఆ సొరంగం వాడి శరీరం కనపడడానికి. వాడు లేస్తే కదూ, అసలు వాడి శరీరం అంతా కనపడితే కదూ మర్మస్థానంలో పొడవడం. అందుకని వాడు లేస్తాడేమో చూద్దాం, ఎక్కడ వరకు ఉందో ఈ సొరంగం తవ్వుకుంటూ ఎన్నేళ్ళు రాజ్యం వదిలేసి అని ఆ కనబడ్డ శరీరాన్ని శూలాలతో పొడిచారు కొన్ని రోజుల పాటు. పొడిస్తే వాడు ఎవడరా గిల్లుతున్నాడు నన్నని పైకి లేచాడు. పైకి లేస్తే వాడికి 21,000 మంది కువలాశ్వుని కుమారులు కనపడ్డారు. వాడు కళ్ళు విప్పి పెద్ద ఊపిరి నిశ్వాస విడిచిపెడితే భోరున విస్ఫులింగములు ఒడ్మగా తన్ముఖ నేత్ర నాసికా ద్వారములందు వెల్వడియ దారుణవహ్ని శిఖాకలాపముల్ వారకయందు మ్రందిరనివార్యులు రాజకుమారులందరన్ ఘోరత సాగరుల్ కపిల కోపమునన్న సిగించు చాట్పునన్. అతని కళ్ళల్లోంచి ముక్కుల్లోంచి వచ్చినటువంటి అగ్ని జ్వాలలయందు 21,000 మంది కువలాశ్వుని యొక్క కుమారులు 3 తప్ప మిగిలిన వాళ్ళందరూ మరణించారు. ఆ బ్రతికిన వాళ్ళు దృఢాశ్వుడు, కపిలాశ్వుడు, భద్రాశ్వుడు అనబడేటటువంటి 3 కుమారులు మాత్రమే బ్రతికారు. అమ్మో, వీడి బలం సామాన్యమైంది కాదు, వీడి యుద్ధమే చేయలేదు. అసలు వీడు లేచి కళ్ళు తెరిచి ముక్కు గట్టిగా వాసన ఊపిరి వదిలిపెట్టాడు. ఇంతమంది చచ్చిపోయారు కొడుకులు. వీడికి అస్త్రం పట్టుకుంటే అని వెంటనే ఆయన బ్రహ్మాస్త్రాన్ని స్మరించి విడిచిపెట్టాడు కువలాశ్వుడు. ఆ దివ్యాస్త్ర జ్వలనము భూదిగ్గగనములు వెలుగా పొదివి మహోగ్రంబై దానవేంద్రు దేహము బూదిగా నొరవించే చిత్రముగా ఒక మాత్రం. ఆ బ్రహ్మాస్త్రము యొక్క శక్తి అటువంటిది. ఒక్క క్షణంలో భూమి దిగంతములలో ఉండే వాళ్ళందరూ తెల్లబోయేటట్టుగా ఆ రాక్షసుని యొక్క శరీరాన్ని బూది కుప్పగా మార్చింది. అంటే ఆ సమయానికి అటువంటి యుద్ధం చెయ్యడానికి అస్త్రస్ఫురణ చేయించింది విష్ణు తేజస్సు. ఆ విష్ణు తేజస్సు కువలాశ్వుణ్ణి ఆవహించి రాక్షస సంహారం చేసింది. దుందుడు అన్న రాక్షసుణ్ణి చంపాడు కాబట్టి దుందుమారుడు అన్న పేరు వచ్చింది ఆయనకి. అందుచేత అంత గొప్ప పేరు పొందగలిగాడు. అందుచేత అది ఆ మహారాజు యొక్క కథ. ఒక వ్యక్తి కీర్తిని పొందడం అంటే అలా ఉంటుంది. పేరు ఎందుకు మారిందో తెలుసా? 21,000 మంది కుమారులలో 3 తప్ప 20,997 మంది చచ్చిపోతే ఆయన బెంగ పెట్టుకోకుండా రాక్షస సంహారం చేసి మాట నిలబెట్టుకున్నాను మహర్షికి ఇచ్చింది అని వెళ్ళిపోయాడు. అందుకే కువలాశ్వుడని పిలవకుండా దుందుమారుడు అని లోకం గుర్తు పెట్టుకుని పిలిచింది. అంత గొప్ప రాక్షస సంహారం చేస్తే ఒక్కొక్కడు అటువంటి కీర్తి గణిస్తాడు. ఇక ఆయన ఎక్కడున్నా ఆయన గురించి చెప్పుకునేవాడు ఉండక్కర్లేదు, పిలిస్తేనే దుందుమారుడు అంటాడు. ఆయన దేవతలు పిలిచినా దుందుమారా ఇలా రా అంటారంటే శాశ్వత స్వర్గవాసం లభిస్తుంది. అంటే ఇంకా ఆయన కీర్తి లోకంలో మాసిపోవడం అన్నది ఉండదు. అంత గొప్ప కీర్తిని పొందినవాడయా దుందుమారుడు, కువలాశ్వుడు. కాబట్టి ఇది కథ చాలా గొప్పగా అన్వయం చేసి అడిగావయా. ఇక్ష్వాకు వంశంలో పేరు మార్పు ఎందుకు వచ్చింది ఆ రాజుకని? అంత కీర్తి గణించిన వాడే ధర్మరాజా, చాలా సంతోషం నువ్వటువంటి ప్రశ్న అడిగినందుకు అని ధర్మరాజు గారి విషయంలో చాలా సంతోషించినటువంటి వాడై
మహానుభావుడైనటువంటి ఆ మార్కండేయ మహర్షి ఒక మాట చెప్పారు. నీతో నేనొక్కటి చెప్తాను చూడు. లోకంలో అందరూ బిడ్డల్ని కంటారు. లోకంలో బిడ్డల్ని కన్న వాళ్ళందరికీ ఓ కోరిక ఉంటుంది. ఒకటే కోరిక, ఎవ్వరి కోరిక మారదు. అందరు తల్లిదండ్రులు కోరుకునేది ఏమిటి అంటే, ఈ కొడుకు మాకు కీర్తి తీసుకురావాలి అని కోరుకుంటారు. ఈ కీర్తి తీసుకురావాలని కోరుకుంటారు తప్ప ఈ కొడుకు మాకు ఇది చేసి పెట్టాలి అని కోరుకోరు. కీర్తివంతుడు కావాలని కోరుకుంటారు. ఇలా కోరుకునేటప్పుడు ఒక కొడుకు విషయంలో తల్లి గొప్పదా తండ్రి గొప్పవాడా? కోరిక ఇద్దరు ఒకటే కోరిక కోరుతారు, కీర్తివంతుడు కావాలనే కోరుకుంటారు. మంచి ఉద్యోగం రావడం అంటే ఏంటంటే కీర్తివంతుడు కావాలని. మంచి చదువుతో రావాలంటే ఏమిటి? కీర్తివంతుడు కావాలని. మా అబ్బాయి అందరికీ ఎన్నో పెట్టాలి అంటే కీర్తివంతుడు కావాలని. కీర్తివంతుడు కావాలని తల్లి తండ్రి ఇద్దరూ కోరుతున్నారు. కానీ కొడుకు విషయంలో తల్లి గొప్పదా తండ్రి గొప్పవాడా? అలాగే కొడుకు ధర్మాన్ని ఆలోచించినప్పుడు కొడుకు తల్లికి ఎక్కువ చేయవలసి ఉంటుందా తండ్రికి ఎక్కువ చేయవలసి ఉంటుందా? ఎవరికి కొడుకు ఎక్కువ చెయ్యాలి? నాకు ఈ విషయాన్ని చెప్పవలసింది మార్కండేయ మహర్షి అని. మీరు ప్రాజ్ఞులు, మీరు తప్ప చెప్పేవాళ్ళు లేరు. మీరు నాకు ఇవాళ లభించారు అదృష్టవశాత్తు, కాబట్టి చెప్పవలసింది అన్నాడు. అంటే ఆయన అన్నారు, జతనంబు మిగుల మాసములు 9 ఉదరంబునన్ గరము భరంబుతోడ భరించి పదపడి ప్రాణ సంశయ దశ నుండి పుత్రునిగాంచు నిందు తల్లి. తపములు యజ్ఞములు దానములు వ్రతములు దేవతా సజ్జన సేవనములు కావించు పుత్రుని కామించి జనకుడు. ఇట్లిరువుర పాటున సరియ తలప తనయుగని తల్లిదండ్రులు తమకునతడు భక్తుడగుటకు ధర్మానురక్తుడగుటకు ఆశపడుదురు. విను అట్టి ఆశ సిద్ధి పొందజేయనతడే నువ్వెనందనుండు. ఎంత గొప్ప విషయాన్ని ప్రతిపాదించాడు మహానుభావుడు మార్కండేయుడు. ఆయన అన్నాడు, చాలా ఓపికగా భరిస్తుందయా తల్లి కొడుకుని కడుపులో. కొడుకునే కాదు, కూతురునైనా సంతానాన్ని కడుపులో చాలా ఓపికగా భరిస్తుంది అన్నాడు. ఎన్నాళ్ళు భరించాలి? ఏదో కాలు నిప్పో వేలు నిప్పో అనుకోండి, వెంటనే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి నిప్పి తగ్గితే చాలండి ముందంటాం. ఆమె ఎన్నాళ్ళు భరించాలి వికారాన్ని? కడుపు పొంగి ముందుకు వస్తూ ఉంటుంది, లోపల బిడ్డలు పెరుగుతూ ఉంటారు, తనకు ఆయాసం వస్తూ ఉంటుంది. ఎక్కడికన్నా వెడదామంటే వెళ్ళకూడదు, గబగబా నడవకూడదు, పరిగెత్తకూడదు, తను తినాలనుకున్నవి తినకూడదు, తను చూడాలనుకున్నవి చూడకూడదు, తను వినాలనుకున్నవి వినకూడదు. వాళ్ళ కోసం అన్ని పథ్యాలు చెయ్యాలి. ఓ యాత్రకు వెళ్ళకూడదు, ఓ గుళ్ళోకి వెళ్ళకూడదు, కొన్ని వినకూడదు, కొన్ని చూడకూడదు. ఇన్ని నియమాలు భరిస్తోంది తల్లి. ఇన్ని నియమాలు భరిస్తే ఆమెకి ఏమిటి నమ్మకం? చూస్తాను పిల్లలని లేదు. ఆమెకి రెండిటిలో ఏదైనా జరగచ్చు. ఒకటి, ఆమె బిడ్డల్ని చూడొచ్చు. 2, ఆమె బిడ్డల్ని కని శరీరం వదిలిపెట్టేయచ్చు. ఎందుచేత అంటే బిడ్డల జననమునందు తల్లికి మృత్యువు అన్ని వేళలా శంకయే. ఆమె ఖచ్చితంగా బ్రతుకుతుందని నమ్మకం ఏమీ లేదు. బిడ్డలు పుట్టేటప్పుడు తల్లి వెళ్ళిపోతుంది అనేక సందర్భాల్లో. కాబట్టి తల్లికి ప్రాణశంక కలుగుతుంది. ఇది ఉంటే ప్రాణశంక అన్నదాన్ని ఉంచుకోడు ఎవరు. నన్నయ్య ఒక చోట భారతంలోనే అంటారు, పగయగలిగేదేని పామున్న ఇంటిలో ఉన్న ఎట్లా కాక ఎట్టులుండు అని. పాము ఉందనుకోండి, అది మన జోలికి రావట్లేదు, ఆ గోడవార కన్నంలో ఉంటుంది. పోన్లేండి అదే అక్కడ ఉంటుంది, ఇంట్లోకి వస్తుందా ఏమని ఉంటారేంటి? వెతికి మంత్రగాడిని తీసుకొచ్చి పట్టి చంపించేస్తారు, లేకపోతే పట్టించి తీసుకెళ్ళిపోమంటారు. మిమ్మల్ని చంపుతుందేమో అని అనుమానం ఉన్నదాన్ని దేన్నీ మనిషి భరించడం, దాన్ని ఉండనివ్వడం. ఒక్క తల్లి మాత్రం ఇది బయటికి వస్తే నేను చచ్చిపోయే అవకాశం కూడా ఉంది అని తెలిసి కడుపు ఉంచుకుని బిడ్డల్ని కంటుంది. ఆమె ఇంట్లోంచి ప్రసవానికి వెడుతోంది అంటే తిరిగి తాను వస్తుంది అని నమ్మకం ఏం లేదు. అదే ఆఖరిసారి ఇంట్లోంచి వెళ్ళడం కూడా కావచ్చు, అదే చిట్ట చివరిసారి వెళ్ళడం కావచ్చు. కానీ ఆమె మాత్రం నాకు గర్భం వద్దు బిడ్డలొద్దు అని మాత్రం అందు. ఇంకా చమత్కారం ఏమిటంటే, తనకి ఆపద బిడ్డల కాపదా అన్న ప్రశ్న వస్తే పిల్లలు బాగుంటే చాలంట. గుండె కదిలిపోతుందండి. అకస్మాత్తుగా ప్రసవం అవుతున్న ఆడపిల్ల, నీకు ప్రసవం అయిపోతోందమ్మా, ప్రారంభం అయిపోయిందంటే
అరే నెలలు నిండలేదు నాకేమన్నా అవుతుందేమో అందో. నాన్నగారండి పిల్లలకి ఏమైనా అవుతుందా అని ఏడిస్తుంది కూతురు. అది తల్లితనం. దానికి నువ్వు ఏమిచ్చి నమస్కారం చేస్తావు? అదే ఆ తల్లి అంటే. అటువంటి తల్లికి కొడుకు ఏమి చేయడం ఎవరెక్కువ అన్న దాంట్లో తల్లిని తక్కెట్లో పెట్టే అవకాశం లేనేలేదు. పో అన్నాడంతే ధర్మరాజుని మార్కండేయుడు. కాబట్టి గరము భరంబుతోడ భరించి పదపడి ప్రాణ సంశయ దశ నుండి పుత్రుని కాంచు నిందు తల్లి. అంత నిత్తురు కారిపోయి అంత బాధపడిపోతే స్పృహ రాగానే కొడుకుని చూసుకుంటుంది. ఇంత బాధ మరిచిపోయి ఇంత నిత్తురు కింద నుంచి వెళ్ళిపోతే గుండెల్లోంచి పాలు ఊరేయా కొడుక్కి పట్టి పరవశించిపోయి. కొడుకు పుట్టాడండి, వీడి వల్ల ఇంత బాధపడ్డాను అని అందయ్యా తల్లి. స్మరించదు. ఏదైనా ఎవరికైనా ఉపకారం చేసినప్పుడు బాధ కలిగితే నేను ఎంత బాధపడ్డానో తెలుసా అంటారు. బిడ్డల్ని పెంచిన తల్లి మీరు పుట్టినప్పుడు నేను ఎంత బాధపడ్డానో తెలుసా, ఎంత నిత్తురుపోయిందో తెలుసా అని ఒక్క తల్లి అనదురా. అదిరా తల్లి అంటే. ఆ తల్లితో సమానమైన పరదేవత తప్ప ఇంకొకరు ఎవరున్నారు నాయన ధర్మరాజా? అందుకని అమ్మ అమ్మే. ఇక తండ్రి తపములు యజ్ఞములు దానములు వ్రతములు దేవతా సజ్జన సేవనములు గావించి పుత్రుని కామించి జనకుడు. తండ్రి ప్రసవ వేదన లేకపోవచ్చు, ఆయన నమ్ముకున్న పరదైవానికి నమస్కారం చేసుకుంటూనే ఉంటాడు. అలా జపం చేసుకుంటాడు, తపస్సు చేస్తాడు, దేవాలయానికి వెడతాడు, భగవంతుడికి మొక్కుకుంటాడు. ఈశ్వరా నా భార్య బిడ్డలు కూడా నాకు దక్కేటట్టు అనుగ్రహించు. భార్య దక్కక బిడ్డడో బిడ్డడు దక్కక భార్యో నాకు ఉండకూడదు. భార్య బిడ్డ ఇద్దరు దక్కేట్టుగా నన్ను అనుగ్రహించు అని వాళ్ళని కాపాడేవాడు పరమేశ్వరుడే అని నమ్మి సమస్త భోగములు విసర్జించి పరమేశ్వరుని యందు మనసు నిలబెట్టి నిలబడతాడు పురుషుడు. ఆ సమయంలో ఆమెకి ప్రసవమైపోయి ఆ పిల్లవాడు పర్వాలేదు బ్రతికాడు అనే పర్యంతమో పురుషుని మనస్సు పరమేశ్వరాధీనమై ఉంటుంది. భగవంతుని యందు పెట్టి ఉంటాడు. ఎవరు గొప్ప అంటే నేనేం చెప్పను. ఆమె పోయి పర్వాలేదు కొడుకు పుడితే ఆమెని చేసుకున్నదే కొడుకు కోసం అని అనడే పురుషుడు. లేక కొడుకు పోతేనే ఆమె ఉంటే మళ్ళీ పుడతాడు కొడుకు అని అనడే తండ్రి. ఆమె వాడు ఇద్దరూ దక్కాలంటున్నాడే. అంత స్వచ్ఛమైన హృదయంతో భగవంతుడి కొరకు ఆరాటపడి ప్రసవ వేదన భార్య పడుతుంటే బయట కనిపించిన గుడికి గోపురానికి నమస్కారం చేసి ఈశ్వరా నీ దర్శనానికి వస్తాను, ఈశ్వరా నేను పొరుదండాలు పెడతాను, ఈశ్వరా నా తలనీలాలు ఇచ్చేస్తాను, ఈశ్వరా నేను శిఖబెట్టుకుంటాను అని పురుషుడు వెంపర్లాడుతున్నాడే భార్యాబిడ్డల కోసం. అటువంటి పురుషుడికి బిడ్డలు ఏమిచ్చి రుణం తీర్చుకోగలరు? ఏమడిగాడు తండ్రి? తండ్రి అడగలేదు. తల్లి ఏమడిగింది? ఏం అడగలేదు. కాబట్టి వారు ఏం అడిగారని కాదు, అడగకుండా ఇవ్వవలసినది కొడుకే తల్లిదండ్రులకి. ఏమి ఇవ్వాలో తెలుసా? వాళ్ళంటూ మనసులో అనుకునేది ఒక్కటే, నా కొడుకు లోకకంటకుడు కావాలని అడగరు. ధర్మమునందు నిలబడేవాడు కీర్తివంతుడు కావాలని కోరుకుంటారు. కాబట్టి ధనయుగని తల్లిదండ్రులు తమకొనతడు భక్తుడగుటను ధర్మానురక్తుడగుట కాశపడుదురు విని అట్టి యాస సిద్ధి పొందచేయునతడు చువ్య నందనుండు. ఆ తల్లిదండ్రులు సంతోషించేటట్టు బ్రతికిన కొడుకెవరో ఆ కొడుకునే నందరుడని పిలుస్తారు. ఎందుకని? కొడుకు యొక్క కీర్తి చంద్రికలకు ఉత్తమ లోకాల్లో ఉన్న తల్లిదండ్రులు సంతోషపడిపోతారట. ఎంత ఆనందపడిపోతారో, ఎంత సంతోషపడిపోతారో. చాలు ఇటువంటి కొడుకుని కన్నామని పొంగిపోతారు. మీరు చూడండి లోకంలో. అందుకే ఎవరైనా ఒక గొప్ప వ్యక్తి కనపడ్డాడు అనుకోండి, ఒక మహాత్ముడు, అయ్యా మీరు ఎక్కడ చదువుకున్నారు, ఏమిటి, ఎటువంటి వారు అనరు. ఏ తల్లి కంది నాయనా నిన్ను, ఎంత మంచివాడివయ్యా, ఎంతమందికి ఉపకారం చేస్తున్నావయ్యా, మీ అమ్మ కడుపు సార్థక్యం పొందిందయ్యా అంటారు. ఆ తల్లిని స్మరిస్తారు. నిన్ను కన్న తండ్రి ధన్యుడయ్యా అంటారు. కాబట్టి మనం ఆ కడుపున పుట్టినటువంటి బిడ్డలు ఎప్పుడైనా జీవితంలో పెట్టుకోవలసినటువంటిది మనసులో ఒక్కటే, తల్లిదండ్రులు సంతోషించేటట్టు ధర్మమునందు నిలబడాలి. ధర్మము తప్పకూడదు. కీర్తివంతుడు కావాలి. కీర్తివంతుడై ధర్మమునకు కట్టుబడి తాను ప్రవర్తించవలసి ఉంటుంది. ధర్మరాజా, ఈ విషయంలో కృష్ణ భగవానుడు నన్ను ఒక మాట అడిగాడు. పతివ్రతల గురించి చెప్పు అన్నాడు.
పతివ్రత గురించి చెప్పు అన్నప్పుడు నందన శబ్దం వాడారు కదూ. నందన అంటే ఆనందకారక అని. తనంత తాను నందనుడు ఎవరో తెలుసా? ఆనందకారకుడు లోకంలో ఒక్కడే. నందన అన్న శబ్దం ఒక్క కొడుక్కి అన్వయం అవుతుంది, ఇంకెవ్వరికి అన్వయం అవుతుంది. తండ్రి రహస్యంగా ఉత్తరీయం పెట్టి కళ్ళు ఎందుకు తుడుచుకుంటాడో తెలుసా? 10 మందిలో తండ్రిని చీత్కరించినప్పుడు, చిన్న చేస్తే తండ్రి బాధపడతాడు. అది ఒక్కడు ఉన్నప్పుడు వెళ్ళి, నాన్నగారు మీకు తెలియదండి, మీరు అలా ప్రవర్తించకూడదు, మీరు అలా చేయకండి, దోషం, అలా మాట్లాడకూడదు అని కొడుకు తండ్రికి చెప్పచ్చు. తప్పేం కాదు, ఏమీ తప్పు లేదు, అందులో ఏమీ దోషం లేదు. కానీ 10 మందిలో చెప్పకూడదు, తండ్రిని చిన్నబుచ్చకూడదు, అది మర్యాద లోకంలో. కాబట్టి నందన అంటే ఆ కొడుకుని చూస్తే చాలట తండ్రి పొంగిపోతాట. ఆ కొడుకు మంచి ప్యాంటు షర్టు టక్ చేసుకుని వస్తున్నాడు అనుకోండి, తను ఇప్పుడు టక్ చేసుకోలేదు, ఆ కొడుకుని చూసుకుని తను టక్ చేసుకున్నంత పొంగిపోతాట. ఆ కొడుకు నాన్నగారండి ఎప్పుడు మా ఆఫీసులో ఏసీ అనండి, అబ్బా అస్తమానం అంత ఏసీ పెట్టకండి అంటుంటాను నాన్నగారండి అంటే, తన జన్మాంతరంలో ఎప్పుడు కరెంటు పోతే ఉడికిపోయేటటువంటి బాయిలర్ లాంటి ఆఫీసులో పనిచేసిన కొడుకు ఏసీ ఉన్న ఆఫీసులో పనిచేస్తున్నాడని తండ్రి పొంగిపోతుంటాడు. తండ్రికి సంతోషం అంతా అసలు ఎక్కడిదో తెలుసా? నందన కొడుకు వల్లే. కొడుకు సంతోషంగా ఉన్నాడు, తండ్రి సంతోషిస్తాడు. కొడుకుని చూస్తే చాలు పొంగిపోతాడంతే. పాలు అగ్నికి ఎలా పొంగుతాయో కొడుకు యొక్క ప్రయోజకత్వానికి తండ్రి పొంగుతాడు. బయట పొంగడానికి ఎన్నుండనివ్వండి, కొడుకు వలన అది లేనప్పుడు తండ్రికి ఎందు ఆ పొంగు ఉండదు కాబట్టి వాడు నందనుడు కాలేడు. అందుకే కొడుకుని ఎవరినైనా సరే నందన శబ్దం వేసే పిలిచేస్తారు. యశోదా నందనం, దశరథ నందనం, దేవకీ నందనం. నందనం అన్న మాటకు అర్థం ఏంటంటే ఆనందింపచేయువాడు. అందుకే తండ్రి కానీ తల్లి కానీ పసిబిడ్డల దగ్గరికి వెడితే లౌకికమైన పేరు ఉంచనప్పుడు వాడిని ప్రయత్నపూర్వకంగా రోజులో 2-3 మాటలు ఏమని పిలవాలో తెలుసా? ఒరే నా నందనుడివిరా నాయనా, ఒరే నందనా అని పిలవాలి. నందనా అంటే ఆనందకారక, నేను సంతోషించేలా నువ్వు బ్రతికేవాడివి కావాలి నాన్న అని అడిగినట్టు. అది నందన శబ్దానికి ఉన్న గొప్పతనం. అందుకని నందనుడు అన్న పేరు కొడుకు అందుకు వచ్చిందయా. ఆ కొడుకుని ఆ కొడుకు కూడా అలా బ్రతకడం నేర్చుకోవాలి. అలా బ్రతకకపోతే ఏమవుతుందో, అది విడిచిపెడితే ఎన్ని ఇబ్బందులు వస్తాయో, పాతివ్రత్యం అంటే ఏమిటో, పాతివ్రత్యమున్న స్త్రీ ఎంత గొప్ప స్థాయికి వెళ్ళిపోయిందో, ఈ విశేషాలన్నీ కూడా మహానుభావ ఓ ధర్మరాజా రేపు చెప్తాను నీకు అని ఆయన అనలేదు, నేను అంటున్నాను. కాబట్టి రేపు సాయంకాలం 6:30 కలుసుకున్నప్పుడు అద్భుతమైన ఆఖ్యానం. ఇప్పటి వరకు కొంతమందికి ఒక అనుమానం ఉంది సభలో, 4వ వర్ణం వాళ్ళు తరించేటటువంటి విధానం మీద ప్రత్యక్షంగా కథాభాగం చెప్పలేదు అని. రేపు ప్రారంభం అవుతుంది. కాబట్టి రేపటి నుంచి అసలు ధరించడానికి విషయాలన్నిటితో కూడిన ఉపాఖ్యానాన్ని చెప్తాడు. నాదొక చిన్న విజ్ఞప్తి. ఇవాళ నేను మంగళం చెప్పేసిన తర్వాత చాలా చాలా ముఖ్యమైన విషయం ఒకటి మీతో మనవి చేయవలసింది ఉంది. అందుచేత నా యందు దయచేసి ఒక్క 5 నిమిషాలు కూర్చోండి. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.